యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాలగూడెం గ్రామంలో భరత్ చంద్రాచారి ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి వెళ్లి 5,000 రూపాయలు మరియు నెలకు సరిపడా సరుకులు భరత్ చంద్రాచారి కుటుంబానికి అందజేసిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భరత్ చంద్రాచారితో మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని, ఎప్పుడు ఏమవసరం వచ్చినా తనకి చెప్పమని, తన చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, భవిష్యత్తులో స్థిరపడే వరకు వారు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఫీజులు ఏం లేవు కదా ఇప్పుడు మేడం అసలు ఒకరోజు జాయిన్ చేస్తా అన్నంతే వెళ్ళినందుకు బెటర్ ఉంది. ఇంకా రాలేదు మేడం అని ఇంకా కావాలంటే కూడా ఏమైనా చేద్దాం. కాలేజీకి పోతుంది కాబట్టి ఇప్పుడు అవసరం అయితే సార్ అయ్యో ఏం కాదు బాబు, అమ్మకి ఆరోగ్యం మేము చూస్తాం. మాట్లాడుతున్నాం కానీ మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం దిగులు పడుతుంది. అదే దిగులు పడకు నువ్వు గట్టిగా అప్పటికిప్పుడు బాగానే ఉంది. బ్రహ్మ ఏం చూపిద్దాం కాదమ్మా, చూపిస్తాం. ఫస్ట్ వీడియో చూపిస్తాం, మళ్ళీ మీకు దానికి కూడా చూపించారంటే అది మంచిగానే ఉంది. దానికి ఎంత డయాగ్రామ్స్ కానీ నోట్స్ తీసుకొస్తూనే ఉంటుంది. అందుకనే మిమ్మల్ని వదలలేకనే వాడు ఎక్కడికి పోలేకపోతుంది. ఎక్కడ బయటికి పంపుదామన్నా నారాయణపురం బాలాజీ కాలేజ్ దగ్గర ఎన్ని కిలోమీటర్లు పక్కనే మా స్కూల్ పక్కనే సైకిల్ దొరికి పోయిస్తున్నాం. ఇలా కూడా పోయిస్తున్నాం. ఇంత ఇంత ఇది ఉన్నా కానీ ఎట్లా వాటిలో పోయి శక్తి లేదనుకో సైకిల్ కూడా దొక్కలేవు, మధ్యలో చక్కర వస్తుంది. ఇవన్నీ వస్తాయి ప్రాబ్లం. ఏం కాదు, ఏదున్నా ఫోన్ చేయి. నెంబర్ ఉంది కానీ వంశీ నెంబర్, సీసీ గారి నెంబర్ ఉంది కదా, ఏదన్నా చేయి.